భారతదేశమైన నా మాతృభూమి కోసం దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న ప్రతి జవానికి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి సైనికుడికి ఈ వీడియో అంకితం. भारत के लिए नहीं लड़ रहे हैं, केवल अपने उसूलों के लिए नहीं लड़ रहे हैं। हम आज सारी दुनिया में जो दबे हैं, सारी दुनिया में जो वर्षों से, आज की नहीं जो सदियों से। అమ్మా ఏం జరుగుతుంది? మన భూమిని ఆక్రమించడానికి వస్తున్న రాక్షసులని అంతం చేయడానికి మన యోధులు పోరాడుతున్నారు నాన్న. నేను కూడా పెద్దయ్యాక రాక్షసుని చంపడానికి వెళ్తానమ్మా. సరేనమ్మా, అలాగే. सर पोस्ट। అమ్మా, నేను ఆర్మీలో జాయిన్ అవుతానమ్మా. సడన్గా ఆర్మీలో జాయిన్ అవ్వడం ఏంటి నాన్న? ఏదో చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో అంటున్నాం అనుకున్నా, కానీ ఇప్పుడు నిజంగా వెళ్తా అంటే మా వల్ల కాదు నాన్న. అయినా నువ్వు ఉన్నది ఒక్కగానొక్క కొడుకువి, నువ్వు వెళ్ళిపోతే మాకు ఎవరుంటారు? అదేంటమ్మా, నా చిన్నప్పటి నుంచి నేను అంటూనే ఉన్నాను కదమ్మా ఆర్మీలో జాయిన్ అవ్వాలని. మనం అడవిలో బతకలేదమ్మా. అడవిలో బతికే జంతువులు కూడా వాటి చుట్టూ ఎన్నో జంతువులు కలిసిమెలిసి బతుకుతున్నాయి. అటువంటిది మన చుట్టూ ఇంతమంది ఉండగా మీరు ఒంటరి వాళ్ళు ఎలా అవుతారు? స్కూల్లో ప్లెజ్ చెప్పేటప్పుడు భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులను పలికేవాడు. ఇప్పుడు నేను వెళ్తున్నది మా అమ్మని, నా సహోదరుని రక్షణగా వెళ్తున్నా అమ్మా. సరేనమ్మా, అలాగే. మీకు చెప్పకుండా అప్లై చేసి ఇలా వెళ్తున్నా అని బాధపడకమ్మా. నేను వెళ్తున్నది దేశ సరిహద్దులో ఉండి దేశం లోపల ఉన్న ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలని వెళ్తున్నా అమ్మా. సరే అమ్మా, నేను వెళ్ళాలి. ఒక్క నిమిషం నాన్న. ఓకే నాన్న, జాగ్రత్త. Thank you.
जाके मोदी को बोल। నిన్న మధ్యాహ్నం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. చాన్నాళ్లుగా ప్రశాంతంగా కనిపిస్తున్న పచ్చని జమ్మూ కాశ్మీర్లో మరోసారి రక్తం పారింది. ఉగ్రవాదులు లోకల్ పోలీస్ యూనిఫామ్ లో వచ్చి పర్యాటకులను చుట్టుకొట్టారు. చూస్తుండగానే నిమిషాల్లో వాళ్ళపై బుల్లెట్ల వర్షం కురిపించి అక్కడి నుంచి పారిపోయారు. ఈ దారుణమైన ఘటనలో ఏకంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. సోల్జర్స్, మొన్న జరిగిన పుల్వామా దాడులకు రివెంజ్ సమయం ఆసన్నమైంది. గెట్ రెడీ సోల్జర్స్. What are we going to do? What are we going to do? What are we going to do? భగమంటే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకే వాడే సైనికుడు. పెళమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే లేదంటూ దాటే వాడే సైనికుడు. దడమంటూ తూటాలే దూసుకొచ్చిన తన గుండెను అంటు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు. ఒకటే ఒకడు వాడే సైనికుడు. టెన్షన్ పడకమ్మా, ఇక్కడంతా బాగుంది. నువ్వు నా గురించి భయపడకు. నేను ఒకవేళ నా ప్రాణాలు పోతే అది నా మాతృభూమి అయిన మా అమ్మకు అంకితం. నా చివరి రోజున నా మీద గర్వంగా నా భారతదేశం జెండా ఎగురుతుంది. అమ్మా, నేను వెళ్ళాలి, ఉంటాను. మీ హెల్త్ జాగ్రత్త. ఓకే నాన్న, జాగ్రత్త.
the Jawan. The real Jawan on the stick. సార్ మిషన్ కంప్లీటెడ్. మన అగ్నివీర్ మురళీ నాయక్ ప్రాణాలు విడిచారు. హలో మురళీ నాయక్ పేరెంట్సా మాట్లాడుతుంది? మీ కొడుకు దేశం గర్వించే విధంగా పోరాడాడు. అదేవిధంగా ఆ క్రమంలోనే ప్రాణాలు కూడా కోల్పోయాడమ్మా. अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे मेरी ज़मीन महबूब मेरी नस नस में तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे దేశ రక్షణలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ గత రాత్రి జమ్మూ కాశ్మీర్ వద్ద ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. జై మురళీ నాయక్. సెలవని అలసిపోయేనా కాలని శిలవని నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఋషి భూమిని చరితని నిలిపెను నీ కృషి త్యాగం కథ ఆదమరిచేన దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలని శిలవని నిలిచిపోయేనా
భారతదేశమైన నా మాతృభూమి కోసం దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న ప్రతి జవానికి बोलो भारत माता की, बोलो भारत माता की। जोहार 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 జై జవాన్ల కోసం ఒక అద్భుతమైనటువంటి భంగిమల్ని నృత్యాన్ని చూసారు. ఒక్కసారిగా క్లాస్ కొట్టేద్దామా ప్లీజ్. అలాగే ఇందాక మేడం గారు చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్, చాలా అద్భుతంగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు మేడం గారు. సో మేడం గారు కూడా రావాల్సిందిగా వచ్చినాం. సో నిజంగా నేను ఆర్టిస్ట్ ఏమో అనుకున్నాను. సో ఎవరో అంత మా ధర్మంలో ఇంత మంచి ఆర్టిస్ట్ ఉన్నారని అనిపించింది అనమాట. అంత అద్భుతంగా చేశారు. సో అలా అనిపించి సో వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ నచ్చితే ఒకసారి క్లాస్ కొడితే దే ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే ఈ యొక్క డ్యాన్స్ స్టేజ్ మీద ఏమీ తెలియని వీళ్ళు వచ్చి ఈ యొక్క పర్ఫార్మెన్స్ ఇచ్చి మీ అందరూ మెచ్చేలా చేయగలగడం అనేది నిజంగా చాలా గ్రేట్. సో హౌ యూ ఫీల్ మీ గురించి ఒకసారి మాట్లాడండి. లోకేష్ డ్యాన్స్ మెంబర్ యాక్చువల్గా చాలా మంచి ఆపర్చునిటీ. బయలుదేరాలి ఈరోజు లేట్గానే వెళ్ళాను. థ్యాంక్ యూ అవి ప్రజెంట్ ఢిల్లీలో వర్క్ చేస్తాను. ఇంతకుముందు కాశ్మీర్లో ఉండండి 8 months అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేడం గారు యాక్టింగ్ చేస్తున్నప్పుడు నిజంగా చాలా ఫీల్ అవుతున్న ఫీల్ నిజంగా ఒక మదర్గా. సో ఒక కొడుకు చనిపోయిన ఆ ఫీలింగ్స్ ఒక రియల్ ఆర్టిస్ట్లో చేశారు. నేను బ్యూటిషియన్ ఇంట్లో చెప్పారు. సో ఎక్స్ప్రెషన్స్ ఎంత వచ్చాయి, ఎలా అనిపించింది? ఇది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఈ అవకాశం ఇచ్చిన లోకేష్కి థ్యాంక్స్ చెప్తాను. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా నెక్స్ట్ మంచి ఆఫర్ వస్తే మేడం గారు యాక్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. సో మరి వీళ్ళని సన్మానించుకోవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. సో వీళ్ళిద్దరిని సన్మానించుకుందాం. సో మన మాస్టర్ గారు మణికంఠ మాస్టర్ గారు వచ్చారు. సార్ మాస్టర్ గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ ఒకసారి చెప్పండి. ఆ పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పడానికి కూడా లేదు సార్. ఫస్ట్ నేనేం చెప్పాలంటే సార్ ఉన్న స్టేజ్ నేను ఉన్నానంటే ఫస్ట్ ప్రౌడ్గా చెప్పాను. మీరు వచ్చి అంటే మనం రాకింగ్ స్టార్ సార్ చెప్తున్నాను పిల్లలకి ఒకే సినిమాటిక్ సాంగ్ లాగా అలాంటివి మాత్రం కాకుండా ఇలాంటి ఒక మంచి వాళ్ళకి ఇలాంటిదే కావాలి, అంటే సొసైటీ గురించి కావాలి, మంచిగా నేర్పిస్తున్నారు. సో ఇలాగే మంచి మంచి పిల్లలకి ఆ రామాయణం కానీ ఆర్మీ కానీ థ్యాంక్ యూ సార్. నాకు చాలా హ్యాపీ ప్రౌడ్గా అనిపిస్తుంది ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చాను. సో ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేస్తున్నాడు పిల్లలకి ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. సో ఈ డ్యాన్స్ నేర్చుకోవడమే కాదు, డ్యాన్స్తో పాటు ఇలాంటి ఇతిహాసాల గురించి ఇలాంటి వర్షాల గురించి నేర్చుకోవడం బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అసలు. సో మరి సార్ చేతుల మీదుగా సో మన ఆర్మీ జవాన్ గారిని కదిరీష్ గారిని సన్మానించుకోవడం చాలా ఆనందం అనిపిస్తుంది. సో మరి ఆర్మీ పిల్లలంతా ఎనగలించండి వచ్చి పిల్లలు. సో ఆర్మీ యూనిఫామ్ అంతా ఒకసారి వెనక్కి వచ్చేయండి ప్లీజ్. ఆర్మీ యూనిఫామ్ అంతా వెనక్కి వచ్చేయండి. సో జై జవాన్ అన్నాం. ఈరోజు జవాన్ గురించి మనం ఎంత గొప్పగా చూస్తున్నాం. సో మరి మీలో కూడా చాలామంది ఇప్పటికి కూడా మిలిటరీలో జాబ్ వచ్చిందంటే జాయిన్ చేయించుకుంటూ ఉన్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. సో దేశం కోసం మన పిల్లవాడు వెళ్ళి పోరాడుతానంటే పంపించండి. సో మంచిదే దేశం కోసం ఆడడం. మేడం గారు రండి ప్లీజ్. వద్దని మా నాన్న మా అమ్మ చాలా 2013లోనే దాన్ని పోవద్దని చెప్పి చాలా బాధపడ్డారు. మా నాన్న అయితే 3 రోజులు అసలు అన్నం తెలియదు. అమ్మ చెప్పింది ఇంట్లో తల్లిదండ్రులు బాధే, కానీ ఆ బాధ తక్కువ పంపించే తల్లిదండ్రులకి వాళ్ళు లేకపోతే లేదండి. తల్లిదండ్రులు వాళ్ళ ధైర్యమే మా ధైర్యం. వెంకట గారు ప్లీజ్. మేడం గారి షాల్ వేసి మేడం గారి యాక్టింగ్ని బాగుందని అప్రిషియేషన్ చేయండి. మేడం గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో రేపంతా మేడం గారు హ్యాపీగానే ఉంటారు అన్నమాట బ్యూటిషియన్గా. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. సో అలాగే మా
సుకన్య సిల్క్స్ తేజ గారు కూడా వేదిక రాసిన సమితికి వచ్చినాం. సో తేజ గారు, సుకన్య సిల్క్స్ తేజ గారు. సో ఈరోజు ఒక కార్యక్రమంలో మీదంటే ఒక స్పాన్సర్గా రావడమే కాదు, ఈరోజు ధర్మవరం అంటేనే సిల్క్ అనగానే మీ షాప్ అనే పేరు చెప్పుకోవడం యూ ఫీల్ సో హ్యాపీ. సో ప్లీజ్ రండి. మణికంఠ గారు వన్ ఆఫ్ ది స్పాన్సర్ అయినా. సో మంచి సిల్క్ హౌస్ అనంతపురం మన యొక్క ధర్మవరంలోనే పేరున్న మంచి షోరూమ్. సో అలాంటి వ్యక్తులు మనతో పాటు ఉండడం మీ ఫీల్ సో హ్యాపీ. సో ఒక్కసారి అందరూ క్లాస్ కొట్టండి దయచేసి, ఎందుకంటే స్పాన్సర్ని మనం స్పాన్సర్ దేవుళ్ళు అని మేము అంటాం. సో ఎందుకంటే ఏ కార్యమైనా చేసే ముందు వెనకుండి నడిపించే వాళ్ళు వీళ్ళు. సో వీళ్ళ ప్రోత్సాహం లేదు మనం ఏమీ చేయలేం. సో మరి వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో క్లాసికల్ సూర్య గారు ప్లీజ్, మదనపల్లి సూర్య గారు ప్లీజ్. చాలా అవార్డ్స్ తీసుకున్నారు. సో నిజంగా మనం అందరూ గర్వించాలి. మన కోసం ఎప్పుడు క్లాస్ ప్లీజ్. సో మంచి మనసున్న వాళ్ళు స్పందించాలి, ఎందుకంటే వీళ్ళు చేస్తున్న సేవలే కళామ తల్లి సేవలు. సో ఆయనకు కనుచూపు కాస్త తక్కువ ఉన్నా కూడా ఎంతో అద్భుతంగా ఒక మంచి క్లాసికల్ జానపదాన్ని చేయించగలుగుతున్నారు. ఎన్నో ఈవెంట్స్లో చూసామా. నిజంగా ఇలాంటి వాళ్ళు నిజంగా ధన్యులని చెప్పాలి. కళాకారులు, కళామ తల్లి, ముద్దు బిడ్డలు వీళ్ళందరూ కూడా. సో మన మణికంఠ గారి యొక్క చేతుల మీదుగా అబ్బాయి అతను తీసుకోవడం వి ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.